ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు అందరికీ శుభములు, వందనాలు తెలియచేస్తున్నాను. అందరూ కూడా ఈ నూతన ఉదయ కాలాన్ని దేవుని స్తుతించే, ఆరాధించే చక్కటి అనుకూలమైన సమయాన్ని దేవుడు ఈ ప్రార్థనా పోరాటం ద్వారా, ప్రేయర్ వార్ఫేర్ ద్వారా మనకు దయచేస్తున్నందుకు దేవునికి స్తోత్రం. మనమందరం కూడా ప్రార్థనతో మనం ప్రారంభించుకుందాం. సర్వశక్తి కలిగినటువంటి గొప్ప దేవ, ఆశ్చర్యకరుడా, ఆలోచనకర్త, నీ పాదాలకు లెక్కలేని వందనాలు, స్తుతులు, స్తోత్రములు, మహిమ, ఘనత, ప్రభావాలు మీకు ఆరోపిస్తున్నాం. ఈ సమయంలో పాటల ద్వారా, వాక్య సందేశం ద్వారా, విజ్ఞాపన ప్రార్థన ద్వారా నీ నామాన్ని ఘనపరచుకోవాల్సిందని కోరుకుంటున్నాం. మీ ప్రత్యేకమైనటువంటి కృప మాకు చూపించండి. ఒక్కొక్కరిని మీరు అద్భుతమైన రీతిలో దర్శించి, తాకి, గొప్ప నెమ్మది ప్రసాదించమని సర్వకృపానిధికి యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. నమ్మదగిన దేవుడెవరయా, నీవుంటే నాతో ఏ భయము లేదయా. నీకంటే నమ్మదగిన దేవుడెవరయా, నీవుంటే నాతో ఏ భయము లేదయా. మేలు కొరకే అన్నీ జరిగించు యేసయ్యా, కీడు వెనకే ఆశీర్వాదం పంపుతావయ్యా. మేలు కొరకే అన్నీ జరిగించు యేసయ్యా, కీడు వెనకే ఆశీర్వాదం పంపుతావయ్యా. నీకంటే నమ్మదగిన దేవుడెవరయా, నీవుంటే నాతో ఏ భయము లేదయా. నీకంటే నమ్మదగిన దేవుడెవరయా, నీవుంటే నాతో ఏ భయము లేదయా. పడిన వేళ నా గాయం కట్టినావే, కొట్టబడిన వేళ నా గాయం కట్టినావే. బాధించిన స్వస్థపరిచేది నీవే, బాధించిన స్వస్థపరిచేది నీవే. నీకంటే నమ్మదగిన దేవుడెవరయా, నీవుంటే నాతో ఏ భయము లేదయా. ఆమేన్. నీకంటే నమ్మదగిన దేవుడెవరయా, నీవుంటే నాతో ఏ భయము లేదయా.
అణచబడిన వేళ నా తలను ఎత్తిన దేవా, అణచబడిన వేళ నా తలను ఎత్తినావే, అణచబడిన వేళ నా తలను ఎత్తినావే, శిక్షించిన గొప్ప చేసేది నీవే, శిక్షించిన గొప్ప చేసేది నీవే. నీకంటే నమ్మదగిన దేవుడెవరయ్యా, నీవుంటే నాతో ఏ భయము లేదయా. బిగ్గరగా, నీకంటే నమ్మదగిన దేవుడెవరయ్యా, నీవుంటే నాతో ఏ భయము లేదయా. అందరూ చప్పట్లు కొడుతూ విడువబడిన వేళ నన్ను చేరదీసినావే, విడువబడిన వేళ నన్ను చేరదీసినావే, కోపించిన కరుణ చూపేది నీవే, కోపించిన కరుణ చూపేది నీవే. నీకంటే నమ్మదగిన దేవుడెవరయ్యా, నీవుంటే నాతో ఏ భయము లేదయా. నీకంటే నమ్మదగిన దేవుడెవరయ్యా, నీవుంటే నాతో ఏ భయము లేదయా. మేలు కొరకే అన్నీ జరిగించు యేసయ్యా, కీడు వెనకే ఆశీర్వాదం పంపుతావయ్యా. మేలు కొరకే అన్నీ జరిగించు యేసయ్యా, కీడు వెనకే ఆశీర్వాదం పంపుతావయ్యా. నీకంటే నమ్మదగిన దేవుడెవరయ్యా, నీవుంటే నాతో ఏ భయము లేదయా. నీకంటే నమ్మదగిన దేవుడెవరయ్యా, నీవుంటే నాతో ఏ భయము లేదయా. ఆమేన్, హల్లెలూయా. దయచేసి అందరూ కూడా ప్రభు సన్నిధిలో లేచి నిలబడి మరొకసారి ఒక పల్లవి చరణం పాడదాం. నీకంటే నమ్మదగిన దేవుడెవరయ్యా, నీవుంటే నాతో ఏ భయము లేదయా. నీకంటే నమ్మదగిన దేవుడెవరయ్యా, నీవుంటే నాతో ఏ భయము లేదయా. మేలు కొరకే అన్నీ జరిగించు యేసయ్యా, కీడు వెనకే ఆశీర్వాదం పంపుతావయ్యా. మేలు కొరకే అన్నీ జరిగించు యేసయ్యా, కీడు వెనకే ఆశీర్వాదం పంపుతావయ్యా. నీకంటే నమ్మదగిన దేవుడెవరయ్యా, నీవుంటే నాతో ఏ భయము లేదయా. నీకంటే నమ్మదగిన దేవుడెవరయ్యా, నాతో ఏ భయము. కొట్టబడిన వేళ నా గాయం కట్టినావే, కొట్టబడిన వేళ నా గాయం కట్టినావే, బాధించిన స్వస్థపరిచేది నీవే, బాధించిన స్వస్థపరిచేది నీవే. నీకంటే నమ్మదగిన దేవుడెవరయ్యా, నీవుంటే నాతో ఏ భయము లేదయా. నీకంటే నమ్మదగిన దేవుడెవరయ్యా, నీవుంటే నాతో ఏ భయము లేదయా. మేలు
ఆశీర్వాదం పంపుతావయ్యా. మేలు కొరకే అన్నీ జరిగించు యేసయ్యా. వెనకే ఆశీర్వాదం పంపుతావయ్యా. నీకంటే నమ్మదగిన దేవుడెవరయ్యా. నీవుంటే నాకు ఏ భయము లేదయ్యా. నీకంటే నమ్మదగిన దేవుడెవరయ్యా. నీవుంటే నాకు ఏ భయము లేదయ్యా. కృతజ్ఞతతో స్తుతి పాడేదా నా యేసునాథా. నాకై నీవు చేసిన మేళ్ళకై కోటి కోటి కృతజ్ఞతతో స్తుతి పాడేదా నా యేసునాథా. నాకై నీవు చేసిన మేళ్ళకై కోటి కోటి కృతజ్ఞతలు. కోటి కోటి కృతజ్ఞతలు. నమ్మదగిన దేవా, నీవు చేసిన మేలన్నిటి బట్టి నీకే స్తోత్రం. పరిశుద్ధుడా, నీకు వందనాలు. థ్యాంక్ యూ జీసస్. అర్హతే లేని నాపై నీదు ప్రేమ చూపిన కృపామయా. అర్హతే లేని నాపై నీదు ప్రేమ చూపిన కృపామయా. నా ఊహల కంటేను అధికముగా దయచేయు ప్రేమమయా. నా ఊహల కంటేను అధికముగా దయచేయు ప్రేమమయా. కృతజ్ఞతతో స్తుతి పాడేదా నా యేసునాథా. నాకై నీవు చేసిన మేళ్ళకై కోటి కోటి కృతజ్ఞతలు. కోటి కోటి కృతజ్ఞతలు. నిజ రక్షకుడు యేసుక్రీస్తుని విశ్వసించెదను నిత్యము. దేవా, నిజ రక్షకుడు యేసుక్రీస్తుని విశ్వసించెదను నిత్యము. నీ పాద సేవలో నీ పాద సేవలు బ్రతుకుటకై నీ వరము
ప్రసాదించుము. నీ పాద సేవలో, నీ పాద సేవలో బ్రతుకుటకై వరములతో అభిషేకించుము. కృతజ్ఞతతో స్తుతి పాడేదా నా యేసునాథా. నాకై నీవు చేసి మేళకై కోటి కోటి కృతజ్ఞతలు. మరోసారి రెండు చేతులు పైకి చెప్దామా? క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, మిమ్మల్ని అందరినీ కూడా ప్రభు నామములో అభినందిస్తున్నాను. ఇంతవరకు దేవుని స్తుతించడానికి, ఆయన నామాన్ని ఘనపరచడానికి ఆయన అనుగ్రహించిన ఈ శ్రేష్టమైన కృపను బట్టి నేను ఆ ప్రభుకి వందనాలు తెలియజేస్తున్నాను. ఈ సమయంలో మనమందరం కూడా దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. మన ధ్యానాంశము లర్న్, నేర్చుకో అనే అంశాన్ని గురించి దేవుని వాక్యాన్ని మనం ఆలోచించేద్దాం. దేవుని బిడ్డలమైనటువంటి మనం విలాప వాక్యాలు 3వ అధ్యాయం 26 నుంచి 28 వరకు మనం చదువుకుందాం. నరులు ఆశ కలిగి యెహోవా అనుగ్రహించు రక్షణ కొరకు ఓపికతో కనిపెట్టుట మంచిది. యవన కాలమున కాడిమోయుట నరునికి మేలు. అతని మీద దానిని మోపినవాడు యెహోవాయే గనుక అతడు ఒంటరిగా కూర్చుండి మౌనముగా ఉండవలెను. దేవుని వాక్యాన్ని మనం చూస్తే నేర్చుకోవాలి. ఏమి నేర్చుకోవాలి అని అంటే, దేవుని సన్నిధిలో ఈరోజు మనం నేర్చుకునే విషయం ఏంటంటే, నెమ్మదిగా కనిపెట్టడం నేర్చుకోవాలి. వెయిట్ క్వైట్లీ, నెమ్మదిగా కనిపెట్టడం మనం నేర్చుకోవాలి. దేవుని వాక్య భాగంలో మనం చూస్తే విలాప వాక్యాలు 3:26లో నరులు ఆశ కలిగి యెహోవా అనుగ్రహించు రక్షణ కొరకు ఓపికతో కనిపెట్టుట మంచిది. మొదటిగా మనందరికీ ఏం కావాలంటే ఆశ కావాలి. దేవుని బిడ్డలారా, వాక్యం చెప్పే సత్యం ఏంటంటే, ఆశ గల ప్రాణాన్ని దేవుడు తృప్తిపరుస్తాడు. గనుక ఈరోజు ఎవరైతే ఆశ కలిగిన వారిగా ఉంటారో ఆశ గల ప్రాణాన్ని దేవుడు తృప్తిపరుస్తాడు. జక్కయ్య యేసు ఎవరో అని చూడగోరాడు. అయితే అలా చూడటానికి అతడు కోరుకున్నప్పుడు దేవుడు అతని హృదయ వాంఛను ఎలా తీర్చాడంటే, అతడు వెళ్ళాడు చూడాలని, కానీ జనులు గుంపు కూడి ఉన్నారు. అతడు పొట్టివాడై అందువలన అతను చూడలేకపోయాడు. ఆయన విడిచిపెట్టలేదు. ఆ దారిలోనే యేసుక్రీస్తు ప్రభువారు వస్తున్నారని ఎరుకో పట్టణంలో ఉన్న మేడి చెట్టు ఎక్కి కూర్చున్నాడు. కూర్చున్న ఆ చెట్టు దగ్గరికి వచ్చి, జక్కయ్య త్వరగా దిగు, నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉన్నది అని చెప్పాడు. యేసుక్రీస్తు ప్రభువారు జక్కయ్య ఇంటికి వచ్చాడు. జక్కయ్య జీవితాన్ని మార్చాడు. జక్కయ్య యొక్క ఆశను దేవుడు తీర్చాడు. కనాను స్త్రీ యేసుక్రీస్తు ప్రభువారి దగ్గరికి వచ్చినప్పుడు తన కుమార్తె దయ్యముతో మిగుల బాధపడుచుండగా ఆ వేదనతో తల్లి వచ్చి, దావీదు కుమారుడా నన్ను కరుణించు అని కేకలు వేసి, ఆ కేకలు వేయటం ద్వారా దేవుని సముఖంలో, దేవుని బిడ్డలారా, ఆ కేక వేసి దేవుని దగ్గర మొరపెట్టుతూ ఉన్నప్పుడు జరిగిన గొప్ప విషయం ఏంటంటే, నా ప్రియమైన స్నేహితులారా, దేవుని పిల్లలారా, యేసుక్రీస్తు ప్రభువారు ఆ కుమార్తెలో ఉన్న దయ్యాన్ని వెళ్ళగొట్టి, అమ్మా నీవు కోరినట్టే నీకు జరుగునుగాక అని చెప్పాడు. నీవు కోరినట్టే నీకు అవునుగాక. అవును, నిజమే. నరులు ఆశ కలిగి ఉంటే ఆశ గల ప్రాణాన్ని తృప్తిపరుస్తాడు. దేవుని బిడ్డలారా, జక్కయ్య యొక్క ఆశను తీర్చినవాడు
అలాగే కనాను స్త్రీ యొక్క ఆశను తీర్చినవాడు. తీమై కుమారుడైన బర్తిమై త్రోవ ప్రక్కన కూర్చుని, దావీదు కుమారుడా నన్ను కరుణించని కేకలు వేసినప్పుడు, నేను నీకేమి చేయగోరుచున్నావు అని అనగా, అయ్యా నాకు దృష్టి కావాలి, చూపు కావాలి అని అడిగినప్పుడు అతని గుడ్డి నేత్రాలను తెరిచి దేవుడు అతని ఆశను తీర్చాడు. ఈ 3 సందర్భాల్లో కూడా జక్కయ్యను ఆశ కలిగి ఉన్నందుకు రక్షించాడు. కనాను స్త్రీ కుమార్తెను తన ఆశను తీర్చి తన కుమార్తెను బాగు చేశాడు. అలాగే తీమై కుమారుడైనటువంటి బర్తిమై జీవితంలో దేవుడు తన గుడ్డితనాన్ని తీసివేసి తన ఆశ మేరకు దయచేశాడు, చూపు దయచేశాడు. అవును, నిజమే. ఈరోజు మీరు ఏమి ఆశిస్తున్నారు? అయితే జక్కయ్య కనిపెట్టాడు, యేసు వచ్చి తను దర్శించే వరకు. కనాని స్త్రీ ప్రార్థనకు జవాబు వచ్చే వరకు ఆమె కనిపెట్టింది. యేసు ఆగే వరకు తీమై కుమారుడైన బర్తిమై ఓపికతో కేకలేస్తూనే ఉన్నాడు. అవును, ఈ ఉదయకాలం మన జీవితంలో మనందరం కూడా ఓపికతో కనిపెట్టుకుంటుంటే, మొదటిగా రక్షణ, రెండవదిగా దయ్యముల నుండి విడుదల, మూడవదిగా దృష్టిని పొందుకుని ఆ జీవము గల దేవుని వెంబడించే భాగ్యం మనందరికి కూడా కలగడం అనేది సత్యం. నా ప్రియమైన స్నేహితులారా, ఈ ఉదయ కాలంలో మీరు ఏమి ఆశిస్తున్నారు? మీ పిల్లలు వివాహాలు కావాలనా, ఉద్యోగం రావాలనా, వ్యాపారం బాగుండాలనా, లేదా మీరు ఆధ్యాత్మికంగా ఎదగాలనా, మీరు అప్పుల నుండి బయటపడాలనా, మీరు ఏ విధమైన పరిస్థితుల్లో ఉండి ఆశ కలిగి ఉన్నారో మీ ఆశను చూచే దేవుడు. మీ ఆశను ప్రార్థన ద్వారా వ్యక్తం చేయగలిగితే ఆ ప్రార్థనను ఆలకించే దేవుడు ఆ రోజు జక్కయ్య, కనాను స్త్రీ, తీమై కుమారుడైన బర్తిమై వీళ్ళ ఆశను తీర్చారు. అవును, దేవుని సన్నిధిలో ఓపికతో కనిపెట్టడం మంచిది. ఎప్పుడైతే మనం ఓపికతో కనిపెడతామో ఇలాంటి గొప్ప కార్యాలు మన జీవితంలో జరుగుతాయి. వెయిటింగ్ ఈజ్ నాట్ వీక్నెస్, ఇట్ ఈస్ ట్రస్ట్ ఇన్ గాడ్స్ టైమింగ్. వేచి ఉండడం అంటే ఏదో బలహీనత కాదు, దేవుని సమయం కొరకు మనం ఎదురు చూడడం అని అర్థం. సైలెన్స్ డజంట్ మీన్ గాడ్ ఈజ్ ఆబ్సెంట్. ఏదో దేవుడు నిశ్శబ్దంగా ఉన్నాడంటే దేవుడు అక్కడ లేడని అర్థం కాదు. హోప్లెస్ క్వైట్, హోప్ ప్లస్ క్వైట్ వెయిటింగ్ ఈజ్ ఈక్వల్డ్ స్పిరిచువల్ మెచ్యూరిటీ. నిరీక్షణ ఓపికతో కనిపెట్టి ఉంటే అది రెండు కూడా కలిగి ఉండడం ద్వారా ఆధ్యాత్మికమైన పరిపక్వతలోకి మనం వచ్చే అవకాశం ఉంది. గాడ్ ఈజ్ వర్కింగ్ ఈవెన్ వెన్ యూ డజంట్ సీ. గాడ్ ఈజ్ వర్కింగ్ ఈవెన్ వెన్ యూ డోంట్ సీ, డోంట్ హియర్ అండ్ డోంట్ ఫీల్. నీవు చూడకపోయినా, నీవు వినకపోయినా, నీవు ఏ విధమైన అనుభూతి చెందకపోయినా దేవుడు పని చేస్తూనే ఉన్నాడు. దేవుని బిడ్డలమైనటువంటి మనం ఆయన అనుగ్రహించే రక్షణ కొరకు ఎదురు చూస్తూ ఆయన వైపు మనం చూస్తే తప్పకుండా మనల్ని రక్షించే గొప్ప దేవుడిగా ఉన్నాడు. కాబట్టి ఈరోజు ఆయన వైపు చూస్తూ ఆయన సన్నిధిలో మనము ఆశ కలిగిన వారిగా ఉంటే దేవుడు నిశ్చయంగా మన జీవితాలను ఆశీర్వదించి దీవించడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. కాబట్టి ఆశ కలిగి కనిపెట్టుకుని ఉంటే ఎదురు చూస్తూ ఉన్నప్పుడు బలం పొందుకుంటాం, ఎదురు చూస్తున్నప్పుడు జవాబులు పొందుకుంటాం, కనిపెడుతూ ఉన్నప్పుడు కరుణామయుడైన దేవుడు మనల్ని కనికరించి తన అద్భుతమైన కార్యాన్ని మన జీవితంలో జరిగిస్తాడు. ఈరోజు మీ అవసరత ఏమున్నా, మీ సమస్యలు ఏమున్నా, వాటన్నిటిలో కూడా సర్వశక్తి కలిగినటువంటి దేవుని సన్నిధిలో మనం ఎదురు చూడటం ప్రారంభిస్తే, కనిపెట్టడం ప్రారంభిస్తే మన జీవితంలో మనం గొప్ప కార్యాలు పొందుకోగలుగుతాం. ఆ విధంగా గొప్ప అద్భుతాలు ఈరోజు మీ జీవితంలో జరుగునుగాక. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడైన మా తండ్రి, ప్రేమ కలిగిన మా గొప్ప దేవా, నీ పాదాలకు వందనాలు. ఏదేమైనా
ఆశ కలిగి నీ సన్నిధిలో కనిపెట్టుట మంచిది అని నీ వాక్యం సెలవిస్తుంది. కాబట్టి ఈ మంచి విషయాన్ని మేము నేర్చుకుని నీ సన్నిధిలో కనిపెట్టి నీ ద్వారా వచ్చే స్వస్థతను, నీ ద్వారా వచ్చే రక్షణను, నీ ద్వారా వచ్చే అద్భుతాలను మేము పొందడానికి సహాయం చేయండి. మా అవసరాలన్నీ తీర్చండి. మా దేశాన్ని కాపాడండి. మా ప్రజలను కాపాడండి. యుద్ధాలు ఆపివేయండి. నాయనా, నీవు గొప్ప దేవుడు. మా జీవితంలో నీ ఆశీర్వాదాలు, నీ దీవెనలు సమృద్ధిగా మా మీద కుమ్మరించమని, మేము నేర్చుకునేవారిగా ఉండుటకు సహాయం చేయమని నీ దగ్గర మా ప్రభువా ఎలా కనిపెట్టాలో, ఎలాగ కనిపెట్టి పొందుకోవాలో, ఆశ కలిగి ఏ విధంగా ఎదురు చూడాలో మేము నేర్చుకోవడానికి సహాయం చేయండి. ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న కార్యాలు నీ బిడ్డల జీవితంలో జరగడానికి సహాయం చేయండి. సంతానం లేని వారికి సంతానం దయచేయండి. పరిస్థితులన్నీ మార్చండి. నీ బిడ్డల వ్యాపారం, ఉద్యోగం, వారి చేతి పనులు దీవించబడడానికి సహాయం చేయమని సర్వశక్తి కలిగిన యేసు క్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని సన్నిధిలో ఆశ కలిగి ఎదురు చూద్దాం. దేవుని అద్భుతమైన కార్యాలు మనం అనుభవిస్తాం. సర్వశక్తి కలిగినటువంటి దేవుడు మీకు, మీ కుటుంబాలకు తోడయునుగాక. అదియుగాక అద్భుతమైన మరొక సత్యాన్ని గురించి రేపటి దినాన్ని మనం ధ్యానం చేయబోతున్నాం. తప్పకుండా ప్రార్థనా పోరాటంలో పాల్పంపులు పొందండి. ఈ ప్రార్థనా పోరాటాన్ని అనేక మందితో షేర్ చేయాల్సిందని ప్రేమతో మీకు మనవి చేస్తున్నాను. ప్రభు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించునుగాక. అందరికీ ప్రైజ్ ద లార్డ్.